హలో గాయ్స్, మేమైతే కొండవీడు వెళ్ళామన్నమాట హాలిడేస్లో. అక్కడ కొండవీడు ఫోర్ట్ అయితే చూడడానికి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఘాట్ రోడ్ అనమాట. పైకి వెళ్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొండవీడు ఫోర్ట్ అయితే ఇటు సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. చూసారా ఘాట్ రోడ్స్ ఎన్ని ఘాట్స్ ఉన్నాయో, సూపర్ ఉంటుంది అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి చూసారా ఘాట్ రోడ్స్ ఎలా ఉన్నాయో. అలాగే ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మనకు చూడడానికి అయితే. అక్కడ నుంచి మనం అక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగా చూడొచ్చు. చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ ఫోటో షూట్స్ కూడా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వ్యూ అయితే అదిరిపోతుంది. అదిగోండి చూడండి మీరు కూడా, కొండలు అవంతా సూపర్ ఉన్నాయి. ఇదే ఎంట్రన్స్ అనమాట మనం ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి. ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది కదా. ఇటు సైడ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఇదేనమాట మనం లోపలికి ఇలా వెళ్ళేసరికి చాలా కోటలన్నీ అయితే కనిపిస్తాయి. చాలా శిథిలం అయిపోయినాయి అండి ఫ్రెండ్స్. మేము ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అక్కడైతే మనం పార్క్ చేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. లోపల మనకి నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. పైన మనకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా ఎక్కువ స్పేస్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలందరూ భలే ఆడుకోవచ్చు. ఇగోండి ఇటు సైడ్ అంతా ఫుడ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో ఎక్కువ వస్తారంట. మేము సమ్మర్ సీజన్లో వెళ్ళాము. ఎవరో అంత లేరు, వచ్చారు కానీ పర్లేదు. పైన ఇదిగోండి నరసింహస్వామి టెంపుల్ అని చెప్పాను కదా. మనం ఇటు సైడ్ వెళ్ళాలి టెంపుల్కి. నేను అలా సరదాగా అక్కడ పువ్వులతో ఆడుకున్నాను అనమాట కోసుకుని. నాకు ఆ ఫ్లవర్స్ అంటే ఇష్టం, పింక్ ఫ్లవర్స్. ఇప్పుడు మనం లోపల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మధ్యాహ్నం కదా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు. మార్నింగ్ అయితే ఓపెన్ చేసే ఉంటుందంట టెంపుల్. మొత్తం ఇక్కడ పైన అన్ని సీసీటీవీ ఉంటుంది అనమాట, సీసీ కెమెరాస్. అదిగోండి ఇదే టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ అంట. ఇక్కడ లొకేషన్ నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. ఇదిగోండి ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. మేము అక్కడ సరదాగా కోతులకి అయితే ఐస్ క్రీమ్స్ ఇచ్చాము. అవి చూసారా ఎలా వచ్చాయో తీసుకుంటున్నాయో. మాకైతే అక్కడ చాలా బాగా అనిపించింది. సరదాగా అవి చూసారా ఎలా తింటున్నాయో. అలాగే పైన మనకి ఇలా చెరువు కూడా ఉంటుంది. ఇలా బోటింగ్ కూడా చెయ్యొచ్చు మనం సరదాగా. మేమైతే అక్కడ చాలా ఎంజాయ్ చేసాం, మామూలుగా కాదు. అవిగోండి ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగుంది. కానీ మధ్యాహ్నం ఎండ, ఇంకా మనం ఎంజాయ్ చేస్తే ఎండ అని ఏం చూసుకోము కదా. ఇక్కడ మాకు చిన్న చిన్న బటర్ఫ్లైస్ కనిపించినాయి భలే. అవి చాలా క్యూట్గా ఉన్నాయి, అందుకే షూట్ చేశాను నేను. మేము పైన బోటింగ్ చేద్దామైతే వచ్చేసాము ఇక్కడ చెరువు దగ్గరికి. అక్కడ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటుందంట, వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ సమ్మర్ సీజన్లో వాటర్ అంత ఎక్కువలే ఉండవంట. ఇక్కడ అలా సరదాగా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము. మా తమ్ముడిని చెప్పమంటే చెప్పట్లేదు, ఆడికి కొంచెం వీడియోస్ ఇవి అంటే నచ్చవు. ఇక్కడ అంతా భలేగా బాగుంది. బోటింగ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అక్కడ అంత మంచి వ్యూలో మేము బోటింగ్ చేయడం మాకు చాలా బాగా నచ్చింది. కొండవీడు ఫోర్ట్ అనేది గుంటూరు నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ రోజంతా కూడా సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా తమ్ముడు నేనైతే బాగా ఎంజాయ్ చేసాము. విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. చాలా మంచి ప్లేస్ అనమాట, చాలా బాగుంటుంది. అలాగే థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా సూపర్ ఉంటుంది. నేను వ్యూ పాయింట్ నుంచి అయితే షూట్ చేశాను. ఆ చెట్లు, ఆ కొండలు అంతా అసలు ఎంత బాగుందంటే